క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము సామెతల గ్రంథము 19వ అధ్యాయం 21వ వచనం. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. దేవుడి వాక్యం నిలిచిందాక ఆమేన్. అవునండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నరుని యొక్క హృదయంలో ఆలోచనలు అనేకంగా పుడతాయట. నిజంగానే మన జీవితంలో అనేకమైన ఆలోచనలు మనకు పుట్టుకొస్తూ ఉంటాయి. ఆలోచన ప్రకారమే మన జీవితంలో కార్యం జరగాలని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. అది జరగనప్పుడు మనం ఏం చేస్తున్నాం? కృంగిపోతూ ఉన్నాం. కానీ ఒక్క విషయాన్ని మనము గమనించుకోవాలండి. నీ యొక్క హృదయంలో అనేకమైన ఆలోచనలు పుట్టినప్పటికీ కూడా దేవుని యొక్క తీర్మానమే నీ జీవితంలో స్థిరంగా ఉంటుంది. కాబట్టి నీ ఆలోచన చొప్పున దేవుడిని అడక్క, నీ చిత్తం ఏమైందో, నీ తీర్మానం ఏమైందో అది నా జీవితంలో జరిగించు ప్రభు అని అడిగినప్పుడు ఆ యొక్క దేవుడు చేసే తీర్మానాన్ని బట్టి నువ్వు సంతోషంగా ఉంటావు. దేవుడు నీ జీవితంలో చేసే కార్యంలో బట్టి నువ్వు తృప్తి చెందుతావు. దేవుడు ఏదైతే నీ జీవితంలో స్థిరపరచుతాడో దాన్ని బట్టి నువ్వు ఆనందంగా ఉంటావు. కాబట్టి నీ ఆలోచన ప్రకారం జరగలేదని కృంగిపోక, దేవుని యొక్క తీర్మానం నీ జీవితంలో స్థిరంగా జరుగుతుందని గుర్తెరిగి, అది నీ జీవితానికి మంచిదని గుర్తెరిగి దాన్ని బట్టి సంతోషించే రీతిగా దేవుని యొక్క తీర్మానం నీ జీవితంలో స్థిరపరచుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నామండి. సకల ఆశీర్వాదాల కారణభూతమైన మా ప్రియపరులకు తండ్రి యొక్క ప్రార్థనలకు ఇచ్చిన ప్రతి విధంగా జ్ఞాపకం చేసుకోండి. మా ఆలోచనలు కాదు కానీ నీ తీర్మానము ప్రతి ఒక్క జీవితంలో స్థిరపడుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.